నమస్కారం. ఆదివాసీ గిరిజన వైద్యం చాలా మంది రకరకాలు ఆకలికి రకరకాల ఫుడ్డు తిని రకరకాల నూనెలు వాడి రకరకాలు తిని విపరీతంగా 10 ఏళ్ల పిల్లల నుండి 100 ఏళ్ల ముసలోళ్ళ వరకు లావైపోయి మనిషి విపరీతంగా రోగాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఆకలి అనేది ఎక్కువ ఉండి అన్నీ తిని అరుగుతుంటుంది. లీటర్ నీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం. ఆ తర్వాత తిని లావైపోయిన వాళ్ళకు ఒక వైద్యం ఉంది. ఆ వైద్యం గురించి చెప్తా వినండి. ఎందుకంటే పిండి పదార్థాలు, చికెన్లు, మటన్లు, నూనె ఫుడ్డు, ఆయిల్ ఫుడ్డు, గడ్డల ఫుడ్డు, పిండి పదార్థాలతో ఎక్కువ మంది నూనెలతోటి ఎక్కువ లావైపోతారు. ఎందుకంటే ఆకలి అనేది పెద్దగా ఉంటుంది. తింటాము, లావైపోయిన తర్వాత తగ్గాలని ఇబ్బంది పడుతుంటాం. ఉపాసం ఉండి అన్నం తినక నీళ్లు తాక వాకింగ్ చేసి రన్నింగ్ చేసి ఎక్సర్సైజులు చేసి ఎన్నో ఇబ్బందులు పడితే బరువు తగ్గుతూనే ఉండవు. ఆయనతో ఉపాసం ఉన్నప్పుడు 2 కేజీలు 3 కేజీలు తగ్గుతాం. ఆయనతో ఉపాసం తిని మళ్ళీ తింటే మామూలు పెరుగుతాం. అట్లా కాకుండా ఆదివాసి గిరిజన వైద్యులు అన్నీ తింటే కూడా బరువు తగ్గిపోవడానికి ఒక వైద్యం ఉంది. ఆ వైద్యం గురించి చెప్తాను. ఎందుకంటే బరువు అనేది చాలా మందికి ఇబ్బంది. బరువు నుండి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బరువు అయిన తర్వాత 10 ఏళ్ళ నుండి 20 ఏళ్ళు 25 ఏళ్ళ వయసు వరకు 30 ఏళ్ళ వరకు లావైతే పెళ్లి పేరెంటాలు సంబంధాలు కుదరవు. పెళ్ళి అయితే చూస్తారు, అబ్బా పిల్ల లావుంది, అబ్బా ఇంత లావుంటే ఎట్లా అని పోతారు. పిల్లలు చూస్తారు, అబ్బా పిల్లాడు ఇంత లావు ఉండాలని పోతారు. అందుకోసం పూర్వకాలం నాడు 7 అడుగులు ఉండేవాళ్ళు మనుషులు. ఇప్పుడు ఎందుకు బుడ్డగైనారంటే మన యుక్తి, మన శక్తి, మన తిండి బాగలేక అందరు బుడ్డగా అయినారు. పూర్వీకుల కాలం నాడు మంచి ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, మంచి బలమైన తిండి తినేవాళ్ళు. ఇప్పుడు బలమైన తిండి లేక రోగాలతో ఇబ్బంది పడుతున్నారు, లావుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ లావు ఉన్నప్పుడు మోకాలు నొప్పులు, నడువు నొప్పులు, షుగరు, బీపీ, పచ్చవాతం, హార్ట్ అటాకు, రకరకాల జబ్బులు వస్తున్నాయి. అందుకోసం ఈ చక్కని వైద్యం ఆదివాసి గిరిజన వైద్యం ప్రజలకు ఉపయోగపడాలి. ఏమి తిన్నా బరువు తగ్గాలనే కోరికతో నేను ప్రోగ్రాం చేస్తున్నాను. ఎన్నో వీడియోలు తీసాము, ఎన్నో ప్రోగ్రాంలు చెప్పాము. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చెప్తున్నారు, రకరకాలు చెప్తున్నారు. ఆదివాసి గిరిజన వైద్యం ఎవరి తరం కాదు, ఎవరికి దొరకదు, ఎవరు చేయలేరు. ఇది 100 చేతం కాదు, 1000 చేతంగా, 1,000,000 చేతంగా ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే ఆయుర్వేదానికి పత్యం, మాటకు సత్యం ఉండి చేసుకుంటే కంప్లీట్గా బరువు తగ్గుతారు. ఇంకొకటి బరువు తగ్గిన వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను. మీకు ఫోన్ చేసినాక ఇస్తాను. యూట్యూబ్లో పెట్టారు కాబట్టి ఫోన్ చేసినప్పుడు ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. 1 నరమావిడి చెట్టు, 1 నేరేడు చెట్టు, 1 కొండగోగ చెట్టు, 1 తెల్లబొలికి చెట్టు, 1 రక్తపురుస చెట్టు. ఈ 4 రకాల చెట్లు ఏర్లు, ఆకు కాదు, చెక్క కాదు. ఈ చెట్టు ఏర్లు అడవిలో పోయి చెట్లు దుక్కొని ఆ ఏర్లని మెత్తగా దంచి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని పొద్దున పూట ఆవు పాలు కానీ మేకపాలు కానీ, ఆవు పాలు మేకపాలు దొరకకపోతే మామూలు నీళ్ళలో కూడా తీసుకోవచ్చు. ఈ చూర్ణం తీసుకొని మందులు వాడేంత సేపు మనం ఆయిల్ ఫుడ్ తక్కువ చేసుకోవాలి. చికెను, మటను, ఆయిల్ ఫుడ్, పప్పు పదార్థాలు బంద్ చేసుకొని బెండకాయ కూర తినొచ్చు, కాకరకాయ కూర తినొచ్చు, ఎల్లిపాయ కారం తినొచ్చు. ఎప్పుడన్నా బుద్ధి పుడితే నాటుకూర తినొచ్చు, నాటుకోడి కూర తినొచ్చు. ఈ వాత పదార్థాలు బంద్ చేసుకొని ఈ మందు వాడుకుంటే చక్కగా మీరు ఊదకాయం పొట్ట తగ్గుతుంది, వెనక స్వీట్ తగ్గుతుంది, బాడీలో నీరు తగ్గుతుంది, బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది. ఈ దీనిటి ఉపయోగపడేది. చాలా మందికి అలవాటు లేకుండా అన్ని తిని రాత్రిపూట వండుకుంటే బీపీ ఎక్కువై పచ్చవాతం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్తో చాలామంది చనిపోతున్నారు. ఎందుకంటే బాడీలో తెంతు బలం అనేది లేక ఇబ్బంది పడుతున్నారు. లావు ఉంటాడు కానీ బలం ఉండదు. పూర్వకాలం నాడు బావిలో మగపిల్లోడు 50-60 మెట్లు దిగి 5 బిందెల నీళ్ళు పట్టే బుంగ తీసుకొని బావిలోకి దిగి ఆ బుంగను ముంచి మోకాల మీదకి ఎత్తుకొని, రొమ్మల మీదకి ఎత్తుకొని, భుజం మీదకి ఎత్తుకొని 50 మెట్లు ఎక్కొచ్చి అట్లా 10 సార్లు బావిలోకి 10 బుంగలు నీళ్ళు మోసేవాడు మగోడు. గడ్డి పోయి గడ్డి ఎత్తుకొచ్చేవాడు, వాము పోయి వాములో పొట్టు ఎత్తుకొచ్చేవాడు. రోటికాడికి మగోనికి రోకలిస్తే 12 పళ్ళ ఒడ్లు దంచేవాడు. దంచి బియ్యం చేసేవాడు మగోడు కానీ ఆడపిల్ల కానీ. ఆ బలమంతా పోదెంకొని బిందె నీళ్ళు మొయ్యలేరు, దొడ్డి చెంబు కూడా మొయ్యలేరు. అన్నం తిన్న గిన్నె కూడా చేత పట్టుకుంటే బరువు. టేబుల్ మీద కూర్చొని తింటారు. పూర్వీకాలు టేబుల్ మీద కూర్చొని తినేవాళ్ళు కాదు. భూమి మీద చక్కెర బెల్లం వేసుకొని, ముక్క చెక్కలు వేసుకొని, చక్కెర బెల్లం వేసుకొని భోజనం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, టేపులు, కుర్చీలు, బల్లలు, మంచాలు, అట్లా నిలబడి తింటారు.
అన్నం అనేది భూమి మీద కూర్చొని తినేవాళ్ళు పూర్వీకులు, అవన్నీ మర్చిపోయినాం. అందుకే విపరీతంగా లావైపోయినాం. రకరకాల నూనెలు, రకరకాల కెమికల్, రకరకాల పిండి పదార్థాలు, రకరకాల గడ్డలు, రకరకాల చికెన్లు, మటన్లు ఇవన్నీ వాడుకుంటూ విపరీతంగా లావైపోయి గుండె జబ్బులు చచ్చిపోతున్నారు. పచ్చవాతం వచ్చి ఇబ్బంది పడుతున్నారు. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, రకరకాల మోకాల నొప్పులు, రకరకాల తలనొప్పి, రకరకాల బాధపడుతున్నారు. కాబట్టి ఈ ఆదివాసి గిరిజన వైద్యం అందరికి ఉపయోగపడాలి. ఈ చెట్లలో ఈ బలం ఉంది, మనిషి లావు తగ్గుతాడు, బలం వస్తుందని మరొకసారి చెప్తూ అందరికీ హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఆ చూర్ణం అనేది ఆ చెట్లు అన్నీ తెచ్చుకొని ఏర్లు, చెట్ల ఏర్లు, నేను చెప్పిన ఏర్లు తెచ్చుకొని ఆరబెట్టుకొని, ఎందుకయ్యా నువ్వు చెట్లు తెచ్చి చూపించాలంటే నేను 5 రకాల 6 రకాల చెట్లు ఏర్లు తీసుకొచ్చి చూపిస్తాను. ఏమేర్లు చూపించినాడో అని అనుకుంటారు. అది వద్దు, ఒక నమ్మకం పెట్టుకోవాలి. ఆదివాసి గిరిజన మీద నమ్మకం పెట్టుకొని ఒక నెల దాన్ని టానిక్ తయారు చేస్తాం, దూరం అయితే పౌడర్ పంపిస్తాం. ఆ వైద్యం మీరు వాడుకొని మీకు చెప్పినట్టు వాడుకొని పత్యం ఉండి నీ తూకం వేసుకోండి. ఫస్ట్ తూకం వేసుకోండి, నెలకు తూకం వేసుకోండి. తినకుంటే మీరే 2-3 కేజీలు తగ్గుతారు. తినుకుంటే తగ్గే వైద్యం ఇది, చాలా పెద్ద వైద్యం. అందరికీ ఈ వైద్యం ఆడేటప్పుడు మంచి అవకాశంగా డాక్టర్లు కానీ వైద్యులు కానీ, చాలామంది డాక్టర్లు వైద్యులు ఎవరింట్లో చూసినా బరువు ఎక్కువ అయిపోయి రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం అందరికి ఉపయోగపడాలని, అందరు డాక్టర్లకు నేర్చుకోనని మరోసారి చెప్తూ, పౌడర్ అనేది ఆ డబ్బా ఎట్టుంటుందో ఆ పౌడర్ ఎట్టుంటుందో చూపిస్తాను. ఆ పౌడర్ అనేది ఇట్లా డబ్బు ఉంటుంది, లిక్విడ్ అయితే టానిక్ బాటిల్ ఉంటుంది. ఈ పౌడర్ని మనం పొద్దున పూట భోజనం కంటే ముందుగా 2 చెంచాలు, సాయంత్రం భోజనం కంటే ముందుగా 2 చెంచాలు తీసుకోవాలి. ఈ పౌడర్ తీసుకొని నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. దూరం ఉన్నలకైతే పౌడర్ పంపిస్తాం, దగ్గర ఉన్నలకైతే లిక్విడ్ పంపిస్తాం. ఈ 2 రకాలు మీరు ఉపయోగించుకొని ముందు ఒక నెలవాడి చెక్ చేసుకోండి. దీని నుండి మీకు బీపీ రాదు, షుగర్ రాదు, అటాక్ రాదు, పచ్చవాతం రాదు, రకరకాల నొప్పులు, చర్మ వ్యాధులు ఏమి రావు. అన్ని రకాల సర్వరోగ నివారణ వైద్యం అని, ఈ వైద్యాన్ని మీకు అందరికీ ఉపయోగపడని మనతో చెప్తూ, అందరికీ మీరు చూసుకొని వాడుకున్నాకనే మీరు ఒకరు వాడండి, ఊర్లో అందరికీ చెప్పుకోండి.